అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత యథాతథం సరళ భాష గ్రంథం. అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం 2వ శ్లోకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. సంజయువాస దృష్ట్వాంతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. సంజయుడు పలికెను ధృతరాష్ట్రునితో, ఓ రాజా, పాండు తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గ్రుడ్డివాడు. దురదృష్టమ సాతు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డి వాళ్ళని అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాత్ములైనంటే పాండవులతో వారు ఒక ఒడంబికకు ఏనాడు రాలేరని అతడు నిశ్చయం చేసుకున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు గుడ్డివారు కాబట్టి అతను కొడుకులు కూడా ధర్మం తెలియని గుడ్డివాళ్ళు కాబట్టి అతను ఆ విధంగా వాళ్ళని ధర్మం తెలియని గుడ్డివారుగా నిశ్చయించుకున్నారు. అయినా తీర్థ క్షేత్ర ప్రభావం గురించి అతడు సందేశించాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతనిని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే నిరాశలో ఉన్నట్టి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థ క్షేత్ర ప్రభావంతో తన పుత్రులు, ఎవరి పుత్రులు? ధృతరాష్ట్రుని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆశ్వాసం ఇచ్చాడు. పాండవ సేన బలాన్ని చూసిన తరువాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజ స్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని, అందుకే సంజయుడు రాజుతో అన్నాడు, దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రత బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది.